నమస్తే, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అభివృద్ధి పనులపై మంగళవారం సమీక్షా సమావేశం. హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. టీఆర్ఎస్కు మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ రాజీనామా. పార్టీలో గౌరవం లేదని ఆరోపణ. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రంగం సిద్ధం. ఆయా పార్టీలతో సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సంఘం. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులపై మంగళవారం మున్సిపాలిటీ కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగినటువంటి సమీక్షా సమావేశానికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారితో పాటు జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని, అదేవిధంగా భూపాలపల్లి శాసనసభ్యులు ఎంతవరకు ఖర్చు అని ఎందుకు ఖర్చు కాలేదు ఒకటి. రెండోది, మొన్న కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సీఎం గారు మొన్న కూడా కొన్ని నిధులు ఇచ్చారు. ఆ స్టేజ్లో ఎంతవరకు పని అవుతున్నాయి, ఎంతవరకు అవుతున్నాయి కదా క్లియర్ చెప్పాలి. వాటర్ డ్రింకింగ్ వాటర్ పరిస్థితి ఏమున్నది అనేది ఒకటి చెప్పాలి. నాకు డ్రైనేజీ వ్యవస్థ ఎట్లున్నది నేను కూడా ఏదో నాకు చెప్తారా నెంబర్ వస్తుందా చెప్తాను. మొగుళ్లపల్లి మండల కేంద్రంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. తహసీల్దార్ రాణి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మితో పాటు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పెన్షన్లు కావచ్చు, అదేవిధంగా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి పెన్షన్లు కావచ్చు, ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, చదువుకునే విద్యార్థులకు ఉచిత విద్య కావచ్చు. ఈరోజు ఆడపిల్లలు పుట్టినటువంటి తల్లిదండ్రులు గతంలో పెళ్లి చేయడం ఒక పెద్ద ఇబ్బందిగా పడేటువంటి పరిస్థితి. ఇంతకుముందు మన ఎంపీ గారు చెప్పినట్టుగా పెళ్ళి అవుతానంటే ఆడబిడ్డ పోయి అన్నను తమ్మును బతిలాడేది. తమ్ముడా మా బిడ్డ పెళ్లి చేస్తాను, మరి ఆడబిడ్డని అడుగుతున్నా ఏం సాయం చేస్తామంటే నేనేం సాయం చేస్తానే, నేను బతకడం కష్టం ఉన్నది నాకు లేదా బిడ్డ, నేను ఎక్కడ చేస్తా, భార్య అడగంగా నేను బట్టలు పెడతా పో, లేకపోతే 5 నెలల కట్టలు తగ్గిస్తే పోనే పరిస్థితి ఉంటాయి. అంతేనా కదా? మరి ఈరోజు అడగకుండానే మన ముఖ్యమంత్రి గారు ఆయన ఇంటికి ఈ రాష్ట్రంలో పెళ్లి చేసుకున్న ప్రతి ఇంటికి మేనమామ అన్నామా, లేకపోతే పెద్ద మనిషి అన్నామా, లేకపోతే ఏమన్నా ఏమి అన్నా పేరేది పెట్టినా ఈరోజు ఆయన చేసిన సాయం మాత్రం అంతా ఇంత కాదు. 1,00,000 రూపాయలు ఒక పెళ్లి చేసుకున్న ఇంటికి మరి ఈరోజు డబ్బులు ఇవ్వడం అంటే ఇది మామూలు విషయం కాదు. టీఆర్ఎస్కు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ రాజీనామా చేశారు. పార్టీలో గౌరవం లేనప్పుడు పనిచేయడం కష్టమని ఈ సందర్భంగా ఆరోపించారు. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో రామగుండంలో పోటీ చేసి సోమారపు సత్యనారాయణ ఓటమి చెందారు. అయితే తన ఓటమికి ఎంపీ బాల్కసుమన్తో పాటు కొందరు నేతలే కారణమని ఆరోపించారు. రామగుండం నియోజకవర్గ ప్రజలు నాకు 3 సార్లు ఇక్కడ అవకాశం ఇచ్చినారు. ఒకసారి మున్సిపల్ చైర్మన్గా, ఒకసారి ఇండిపెండెంట్గా, ఒకసారి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కంటిన్యూగా ఇచ్చినారు. ఈసారి వాళ్ళు నాకు అవకాశం కల్పించలేదు. మా తమ్మునికి అవకాశం కల్పిస్తున్నారు. వారిని నేను హృదయపూర్వకంగా యాక్సెప్ట్ చేసినాను, ఎందుకంటే ప్రజలు అనుకున్న వ్యక్తిగా. కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో పరిస్థితులు రోజు రోజుకి మారుతున్నాయి. గెలుపు ఓటమిలి అన్నవి అందరికీ ఉంటాయి. నేను కూడా 3 సార్లు గెలిచిన. ఎప్పుడు ఎక్కడ ఎవరిని అవమానపరచడం మనం చూడలేదు, గౌరవించుకున్నాం. గెలిచిన వాళ్ళని ఇతర పార్టీల వాళ్ళైనా గౌరవించుకొని వాళ్ళ పనులు చేసేది. మరి ఈరోజు నాతో పనిచేసిన దాదాపు చాలామంది 8,000 మంది పదవుల్లో ఉన్నారు. చాలామందిని హెరాస్మెంట్ చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. సోమారపు సత్యనారాయణ మనుషులని అవమానపరుస్తున్నారు. సోమారపు సత్యనారాయణ ఏలియన్ కాదు. సోమారపు సత్యనారాయణ ఇక్కడ ప్రజలు 3 సార్లు ఎన్నుకున్నారు.
ప్రజలతో కలిసిమెలిసి ఉన్న వ్యక్తి నేను. ఆహర్నిశలు ప్రజల కోసమే పనిచేసిన కానీ ఈరోజు ప్రత్యక్షంగానే చాలామంది మంత్రులు, మా మాజీ ఎంపీ అందరూ కూడా నన్ను ఓడగొట్టాలని చాలా ప్రయత్నం చేసినారు. మరి వాళ్ళు ఉత్తీర్ణులైనారు. దానికి తోడుగా మా సోదరి విజయ చంద్ర గారి భార్య, నేను కార్పొరేటర్గా ఆమెకు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాం. ఆమె చనిపోవడం వల్ల ఆయనకు మంచి మైలేజ్ వచ్చింది, దాన్ని బాగా వాడుకున్నాడు. నేను అడ్డుపడలేదు, ఎందుకంటే ఆ విషయంలో ఒకవేళ గెలిస్తే గెలవని అనుకుని వదిలేస్తాను. అందుకని చంద్రగారు గెలిచినాడు, ప్రజాసేవలు ఉన్నారు. ఆయనకి ఎక్కడ మనం అడ్డగులం కానీ ఇబ్బంది పెట్టడం కానీ జరగడం లేదు. కానీ చాలా తప్పులు జరుగుతున్నాయి. చాలామంది నా మనుషులు ఇబ్బంది పెడుతున్నారు, పోలీసులతో హెరాస్మెంట్ చేపిస్తున్నారు. సిపి దృష్టి కూడా చాలాసార్లు తీసుకెళ్ళడం జరిగింది, కరెక్ట్ అయిన పనులు కాదు. అదేవిధంగా ఈరోజు మెంబర్షిప్ వచ్చిండ్రు, ఇంకా అందరు పదవుల్లోనే ఉన్నారు. మండలాధ్యక్షులు అట్లాగే ఉన్నారు, కొత్త పదవులు రాలేదు. న్యాయంగా అవన్నీ వారికి పోవాలి. వారికి వెళ్ళకుండా, నాకు బుక్స్ ఇవ్వకుండా, మధ్యన అబ్జర్వర్ 3 సార్లు అడిగినా అధిష్టానం పట్టించుకోకుండా, ఇదొక అవమానమైన పరిస్థితి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నది. మరి ఎక్కడైనా సంతోషంగా ఉండాలి అనుకుంటూ ఉండేవానే కానీ నీకు ఇష్టం లేకుండా, నాకు ఇష్టం లేకుండా పార్టీ నుంచి వదిలిపెడితే తప్ప వేరే ఉండదు. ఈ మధ్య మా సోదరుతో కూడా అనిపించినారు, మీరు వెళ్ళిపోతే మేము పండుగ చేసుకుంటామని. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ పండుగ చేసుకోవాలని నేను ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నాను. పెద్దలు కేసీఆర్ గారికి కూడా నేను తెలుపుకునేది ఏంటంటే, నేను మీకు లాయల్గా పనిచేసినాను, ఆనెస్ట్గా పనిచేస్తాను. ఏ చిన్న పొరపాటు కూడా నాకు జరగలేదు. ఏదైనా ఒక 2 విషయాల్లో, అది అంతర్గాం లిఫ్ట్ గురించి నేను గొడవ పెట్టుకోవడమే కానివ్వండి, మా మేయర్ని దించేయడం లోపల పట్టుబట్టడమే కానివ్వండి, నచ్చకపోవచ్చు. కానీ 100% నా పర్సనల్ కాదు, అది ప్రజల కోసం చేయడం జరిగింది, ప్రజల ఇంట్రెస్ట్ కోసం చేయడం జరిగింది. దానికే మీకు ఫీడ్బ్యాక్ కూడా ఉండుంటుంది. మేయర్ని దించేసినా కూడా ఏ ఒక్కడు రాష్ట్రం మొత్తంలో కూడా ఏ ఒక్క దళితుడు కనీసం ఎందుకు దించేసినామని అడగలేదు. అంటే అటువంటి పాలన ఉంది కనుక నేను దించేయాల్సిన అవసరం వచ్చింది కనుక అటువంటి తప్పులు ఏమీ చేయలేదు. అయినా ఇంకేమైనా తప్పు చేసినట్టు అనిపిస్తే మీరు క్షమించాలని కేసీఆర్ గారిని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యన కేసీఆర్ గారు కూడా ఆయన పార్టీలో ఉన్నప్పుడు చాలా డెమోక్రటిక్గా పనిచేసేవాడు, అందరినీ బాగా మాట్లాడేవాడు. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బిజీ అయిపోయినారు. దాంతోపాటు మార్పులతోటి వారు ఇప్పుడు డెమోక్రటిక్ నుంచి డిక్టేటరియల్ టైప్కు మూవ్ అవుతున్నారు, తెలియకుండానే మూవ్ అయిపోతున్నారు. ఈ డెమోక్రటిక్ కంట్రీలో కూడా డిక్టేటర్షిప్ చాలా వరకు నడవదు. అటువంటి దాంట్లో నాలాంటి వాళ్ళు ఉండలేరు. అందుకని నేను బాధతోటైనా టీఆర్ఎస్ పార్టీకి నేను రాజీనామా చేస్తాను. భూపాలపల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. వైస్ చైర్మన్ ఎరుకల గణపతి అధ్యక్షతన జరిగినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పార్టీ సభ్యత్వాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు బీజేపీ జిల్లాధ్యక్షులు వెన్నంపల్లి పాపయ్య, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి రసీదును అందించారు. కాగా బీజేపీ పార్టీలోకి 20 మంది చేరగా పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. చాలా సంతోషంగా ఉంది. భూపాలపల్లికి రావటం నేను అనుకుంటా ఇది మొట్టమొదటిసారి. నేను ఎన్నో సింగరేణి కాలనీస్ అన్నీ కూడా ఇక్కడ ఉండి, థర్మల్ ప్లాంట్స్ ఉండి, మంచి జిల్లా ఇది. ఈ జిల్లాకి ఇప్పటిదాకా నేను పరకాలకు వచ్చినా, అక్కడ పరకాల బై ఎలక్షన్స్లో కూడా వచ్చిన, ఎలక్షన్లో కూడా పాల్గొనడం జరిగింది ఇన్ఛార్జ్గా. కానీ ఇక్కడికి రావడం మొట్టమొదటిసారిగా చాలా సంతోషం. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ చేసిన మొదటి రోజు నుంచి 6వ తారీఖు నాడు మోదీ గారు కేంద్రంలో, అదేవిధంగా
అమిత్ షా గారు తెలంగాణ మొదలుపెట్టడం జరిగింది. దానికి విపరీతమైన స్పందన ఇవాళ ప్రజల లోపల వస్తున్నది. చాలామంది ఉత్సాహంగా, ముఖ్యంగా యువకులందరూ కూడా, ఎందుకంటే భారతదేశంలోనే అన్ని ప్రపంచ దేశాల కంటే ఎక్కువ యూత్ ఏదైతే ఉన్నదంటే అది భారతదేశంలో ఉన్నది. అది కూడా 80% ఆఫ్ యూత్. ఆ 80% యూత్ అందరూ కూడా ఇవాళ మేమందరం కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతాము. నాకు సభ్యత్వం కావాలి, ఏ విధంగా సభ్యత్వం తీసుకోవచ్చు అని చెప్పి అడిగినప్పుడు అందరికీ కూడా ఒకే మంత్రం చెప్పిస్తున్నాం. ఒకే ఒక మంత్రం 8980808080 894 సార్లు 80 కొట్టంగానే మీకు SMS వస్తుంది. ఆ SMS ద్వారా మీరు ఏదైతుందో మీ వివరాలన్నింటిని కూడా దాంట్లో ఫీడ్ చేసి సబ్మిట్ అని వస్తాగానే మీ మెంబర్షిప్ మీ ఫోన్లోనే మీకు వస్తుందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే 3 రోజులలో లక్షలాది మంది ఇవాళందరూ కూడా దీంట్లో నాట్ ఓన్లీ యువకులు, మైనారిటీసు, మహిళలు చాలామంది కూడా ఇవాళ ముందుకు వచ్చి మా ద్వారా సభ్యత్వం తీసుకున్నది కూడా చాలామంది ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద ఒక నమ్మకం ఏర్పడ్డది దేశవాసులు. దేశాన్ని రక్షించగలిగే పార్టీ ఏదైతే ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. చెప్పనించిగా సీనా 56 ఇంచుల సీనా తీసుకొని దేశ రక్షణ కోసం నిలబడ్డ ఒకే ఒక మగవాడు ఇవాళ నరేంద్ర మోదీ అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా గ్రహించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు మనం చూస్తూనే ఉన్నాం. 70 సంవత్సరాల దాకా వివిధ పార్టీలన్నీ కూడా వాళ్ళందరూ శాసనంలో చేస్తున్నప్పుడు బార్డర్లో రోజు ఒక మన భారతీయుడు, ఒక సేనలో పనిచేస్తున్న ఒక సైనికుడు చనిపోయేవాడు. కరీంనగర్కు శవాలు వచ్చాయి, మహబూబ్ నగర్కు శవాలు వచ్చాయి, జడ్చర్లకు శవాలు వచ్చాయి, హైదరాబాద్కు శవాలు వచ్చాయి. వస్తే మనం ఆ శవాలన్నింటిని కూడా మోస్తూ అన్నింటిని కూడా ఎంతో బాధలు పడేవాళ్ళం. కానీ మోదీ గారు చెప్పారు, ఇక మీ ఆట సాగదు, ఈ దేశ రక్షణ చేయటానికి నేనున్నాను, నేను ముందుకొచ్చి ఏ ఒక్క మా భారతీయ సిపాయి కూడా ఇక్కడ చావడానికి వీల్లేదని చెప్పి ఇమ్మీడియట్గా సర్జికల్ స్ట్రైక్ చేసి అక్కడ ఉన్న మద్రసాలను కానీ ట్రైనింగ్ సెంటర్లను కానీ అన్నిటిని కూల్చివేసిన సంగతి మీ అందరూ చూడడం జరిగింది. దానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకందరికీ విశ్వాసం కలిగి ఏం వస్తామని చెప్తున్నారు. అంతేకాదు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అటక్ నుంచి కటక్ దాకా ఏతుందో రహదారుల మీద భారత్ మాల అని చెప్పి అన్ని రోడ్ల మీద సౌకర్యాలన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తూ ఖాళీ మనుషులే ప్రయాణించడం కాకుండా మన సరుకులు కూడా రవాణా అయ్యే విధంగా, వ్యాపారం సులభంగా అయ్యే విధంగా ఇవాళ భారత్ మాల అనేది కోట్లాది రూపాయలతో చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. అంతేకాకుండా భారతదేశంలో ఉన్న నదులన్నిటిని కూడా అనుసంధానం చేస్తూ సాగర్ మాల అనే పేరుతోటి గంగా నది నుంచి గోదావరి నుంచి కృష్ణా నుంచి శబరిమల ఇవన్నిటిని కూడా రివర్ లింకేజ్ అనేది చేసుకుంటూ ఏ ఒక్క గ్రామము కూడా భారతదేశంలో ఉన్న ఏ ఒక్క గ్రామంలో కూడా సాగునీరు నీళ్ళు ఉండే విధంగా చేయడానికి, అదేవిధంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మంచినీళ్ళు తాగే విధంగా ఇవాళ ఈ సాగర్ మాలను కూడా ఏర్పాటు చేస్తున్న సంగతి భారతీయ జనతా పార్టీ చేస్తున్నది అని ప్రజలకు నమ్మకం కలిగి వాళ్ళందరూ కూడా మెంబర్షిప్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారని చెప్పి. భూపాలపల్లి మున్సిపాలిటీలో నూతనంగా ఏర్పాటైనటువంటి ఫైర్ స్టేషన్ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి ప్రారంభించారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే ఫైర్ స్టేషన్ అందుబాటులో లేదు. ములుగు అదేవిధంగా కేటీపీపీలో ఉన్నటువంటి ఫైర్ ఇంజన్కే సమాచారం అందిస్తే అక్కడి నుంచి వచ్చి మంటల్ని ఆపివేసేవారు.
అయితే భూపాలపల్లిలో ఫైర్ స్టేషన్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నూతనంగా ఫైర్ స్టేషన్ ప్రారంభం కావడంతో భూపాలపల్లి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మానవ్ ఉద్ధవ్ సేవా సమితి ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేశారు. కాగా ఈ కార్యక్రమానికి డిఈఓ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందించారు. నేటి బాలలే రేపటి పౌరులని, విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని కోరారు. అపరాజిత మేడం మరి మాత్రం స్పెషల్గా మరి సేవా కార్యక్రమం వచ్చినందుకు నేను మరి వాళ్ళకు ప్రణామం చేస్తున్నాను. పిల్లలందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు అందజేస్తూ మరి సమాజం మీద అవగాహన ఎక్కువ కలగడానికి మరి విద్య అనేది దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా మనము ఇంత కష్టపడి చేస్తున్నంటే దీనికి మన చదువుకు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది మీరు మొత్తం దీనికి కేటాయించాలి. మీ టైం అంతా కూడా చదువు గురించి టైం అనేది వేస్ట్ చేయకుండా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంది, సమయం విలువ. సమయం అనేది చాలా ఇంపార్టెంట్. సమయం అనేది వేస్ట్ చేయకుండా మనము వేస్ట్ పనులకు సమయాన్ని వృధా చేయకుండా మన సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం అనేది మీరు ఇప్పటి నుండే ఇప్పటి వరకు చాలా టైం వేస్ట్ చేసినాం మనం, అవునా, ఆడుకోవడానికి దానికి. కానీ ఇప్పటివరకు చేసింది ఓకే, ఆడుకోవాలి, అవన్నీ కూడా అవసరమే ఆ ఏజ్లో. కానీ ఇప్పటి నుండి మనం చదువులకు వచ్చినాం కనుక మరి చదువు ఇంపార్టెన్స్ కూడా మీరు అందరు కూడా అర్థం చేసుకోండి. టైం అనేది వేస్ట్ చేయకుండా మరి ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా మనకు స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళకి మనం కూడా తిరిగి వాళ్ళకి ఇంకా స్ఫూర్తిని అందజేయాలి. స్టేషనరీ ఏదైతే లేని కారణంగా పిల్లలు చదువు మానేస్తున్నారో వారి కోసము ఈ యొక్క కార్యక్రమము చేపట్టారు, మిషన్ ఎడ్యుకేషన్ కార్యక్రమము. ఇందులో శ్రీ విభూజీ మహారాజ్ గారు ప్రేరణ ఇచ్చారు. ఏమని, ఇలా భక్తుల పిల్లలు ఉన్నారు, యూత్ పిల్లలు ఉన్నారు, యువత, వీరికి ఒక పని అప్పచెప్పారు, ఒక కార్యం, సేవా కార్యం. ఏదో పని కాదు, సేవా కార్యం అప్పచెప్పారు. డొనేషన్ బాక్స్ తీసుకెళ్ళి ఒక మంచి మంచి పెద్ద హై స్కూల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ఉన్నత వాళ్ళు చదువుకోవడానికి వచ్చే పిల్లలు, పెద్ద పబ్లిక్ స్కూల్స్ అలాంటివి, ఆ స్కూల్స్లో డొనేషన్ బాక్స్ పెడతారు. అందులో పిల్లలకి చెప్తారు, మీ దగ్గర ఉన్న స్పేర్ స్టేషనరీ, బుక్స్, నోట్బుక్స్ ఏదైనా కానీ అందులో డొనేట్ చేయండి, మేము వేరే పిల్లలకి, పేద పిల్లలకి తీసుకెళ్ళి పంచుతామని చెప్తే వాళ్ళు అందులో డొనేట్ చేస్తారు. వారికి ఎంతవరకు వీలైతే అంతవరకు ఆ బాక్స్ నిండితే అది తీసుకొచ్చి పేద విద్యార్థులకి పంచుతారు. ఇది రెండు రకాల లాభము. ఒకటైతే ఒక ధనిక వర్గానికి చిన్నతనం నుండి వారికి ఒక మంచి వారికి సంస్కారం పడుతుంది. మేము కూడా పరోపకారం చేయాలి, మేము కూడా ఎవరికైనా హెల్ప్ చేయాలి, సమాజానికి మా వంతు సహాయం ఏదైనా చేయాలి అని వారికి చిన్నప్పటి నుండి ఒక సంస్కారం పడుతుంది. మరియు ఏ పిల్లలైతే పేద పిల్లలు దీని ద్వారా లాభం పొందారో వారికి కూడా ఒక సంస్కారము, మేము చిన్నప్పుడు ఇలా మేము ఒకరి ద్వారా లాభం పొందాము, చదువుకున్నాము. ఒకవేళ చదువుకొని చాలా మంచి ఉన్నత విద్య చదువుకున్నారనుకోండి, చాలా పెద్ద హోదాకి వెళ్ళారనుకోండి, అప్పుడు వారు కూడా ఏమంటారు, నాకు సహాయం చేశారు కాబట్టి నేను ఈరోజు ఈ హోదాకి వచ్చాను, నేను కూడా 10 మందికి సహాయం చేస్తాను. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో అధిక ఫీజులకు వ్యతిరేకంగా బుధవారం రోజు చేపట్టినటువంటి విద్యాసంస్థల బంద్ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు వినయ్ పిలుపునిచ్చారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజులు నియంత్రించాలని, ప్రభుత్వ విద్యాసంస్థ మౌలిక సౌకర్యాలు కల్పించాలని, టీఆర్టీ అభ్యర్థులకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని, ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో, వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది.
విద్యా సంస్థల బంద్ను విద్యార్థులు అదేవిధంగా స్కూల్ యాజమాన్యాలు అందరూ సహకరించి బంద్ను విజయవంతం చేయాల్సిందిగా విన్నవిస్తున్నాం. ఎందుకంటే విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని రేపు జరగబోయే రాష్ట్ర వ్యాప్త వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన విద్యా సంస్థల బంద్ను అందరూ సహకరించి జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రంగం సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా ఆయా పార్టీల అభిప్రాయాలను రాష్ట్ర ఎన్నికల సంఘం సేకరించింది. తెలంగాణలో త్వరలో జరగనున్నటువంటి మున్సిపల్ ఎన్నికలపై రాజకీయ పార్టీల నేతలతో రాష్ట్ర ఎన్నికల సంఘం చైర్మన్ నాగిరెడ్డి రిజర్వేషన్లు, వార్డుల పునర్విభజన, ఓటర్ల తుది జాబితా వంటి అంశాలపై చర్చించారు. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.